మెట్రోలో ఆఫీస్ కోవడం నా డైలీ రొటీన్. కానీ ఈ రోజు కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఈ రోజు అసెంచర్ లో నా లాస్ట్ వర్కింగ్ డే. ప్రతిరోజు లెక్కనే మెట్రోలో ఆఫీస్ పోతున్నా. కానీ ఈసారి వర్క్ చేయడానికి కాదు, గుడ్ బై చెప్పడానికి పోతున్నా. ప్రజెంట్ నేను పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో ఉన్నా. ఈడ్ నుంచి రాయదుర్గం పోవాలి, ఆడ్ నుంచి అసెంచర్ హెచ్డిసి 3కి. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ జర్నీ నేను 100 సార్లు చేసిన. కానీ ఈ రోజు మాత్రం కొంచెం ఎమోషనల్ గా ఉంది. లాస్ట్ డే అని. చలో మెట్రో కూడా వచ్చేసింది, లెట్స్ గో. ఆల్మోస్ట్ 45 మినిట్స్ తర్వాత నేను రాయదుర్గం వచ్చిన. ఇప్పుడు హెచ్డిసి 3కి పోనీకి ఓలా బుక్ చేసుకున్నా. రాయదుర్గం నుంచి దివ్యశ్రీ రూట్ లో ట్రావెల్ చేస్తుంటే నాకు ఒక సంగతి గుర్తొచ్చింది. ఎన్నో సార్లు ఐక్యా ముందు నుంచి పోయినా గానీ ఒక్కసారి కూడా ఐక్యా లోపలికోలే. నెక్స్ట్ టైం అయినా పోవాలి. ఐక్యాలో మస్ట్ బై ఐటమ్స్ ఏముంటాయో కామెంట్ చేయండి. అండ్ ఆ ప్రైజ్ కి వర్తా కాదా కూడా చెప్పండి. ఎల్టీఎం మైంట్రీ, బై ద వే ఎల్టీఎం మైంట్రీ నుంచి కూడా మనకు ఆఫర్ వచ్చింది. జాయిన్ అవ్వాలా వద్దా, ఎల్టీఎం లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మీ ఎక్స్పీరియన్స్ ని చెప్పండి. ఇప్పుడే స్కై వ్యూ దగ్గరకు వచ్చిన. డైలీ పోయే రూటే గానీ ఈ రోజు ఎందుకో తెలియదు, డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. మేబీ లాస్ట్ వర్కింగ్ డే ఎఫెక్ట్ ఏమో. ఇప్పుడే దివ్యశ్రీకి ఎంటర్ అవుతున్నా. నిజం చెప్పాలంటే ఈ దివ్యశ్రీ క్యాంపస్ తో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. దిస్ ఈజ్ మై ఫస్ట్ కార్పొరేట్ వరల్డ్, సో ఇట్స్ ఫీల్ స్పెషల్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఎంటరింగ్ టు ద క్యాంపస్. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ హెచ్డిసి 3సి. ఇది హెచ్డిసి 3సి అండ్ 3బి రెండు మొత్తం రినోవేట్ చేసిర్రు. హెచ్డిసి 3లో నాకు బాగా నచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది లిఫ్ట్సే. ఎస్, ఇక్కడ అస్సలు వెయిటింగే ఉండదు. అదే హెచ్డిసి 2 గానీ 4 గానీ అయితే అబ్బా, లిఫ్ట్స్ కోసం వెయిట్ చేసి చేసి మన పేషెన్సే పోతుంది. స్వైప్ చేసి లోపలికి పోదామని చెప్పి అనుకుంటే యాక్సెస్ ఏమో డినైడ్ అని వచ్చింది. లాస్ట్ రోజు కూడా యాక్సెస్ ప్రాబ్లము. ఇక డైరెక్ట్ గా 6th ఫ్లోర్ కి పోయి హెల్ప్ డెస్క్ కి పోయి కార్డ్ రియాక్టివ్ చేసుకున్నా. ఫైనల్లీ హెచ్డిసి 3సి 7th ఫ్లోర్. యాక్చువల్లీ నేను ల్యాప్టాప్ సబ్మిట్ చేయాల్సింది హెచ్డిసి 4లో, కానీ లాస్ట్ డేగా అని చెప్పి నా ఫేవరెట్ హెచ్డిసి 3కి వచ్చిన. ఒకసారి చూసిపోదాం అని చెప్పి ఫ్లోర్ మొత్తం తిరిగి కొన్ని వీడియోస్ తీసుకుందాం అనుకున్నా గానీ ఫ్రైడే రష్ మామూలుగా లేదు. అందరు ఆఫీస్కి వచ్చిర్రు. అసెంచర్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ఫేవరెట్ అసెంచర్ లొకేషన్ ఏంది అని చెప్పి. నాకైతే హెచ్డిసి 3సినే ఫర్ ఎవర్ ఫేవరెట్. ఇక ఫాస్ట్ గా ఆఫీస్ అంతా ఒక రౌండ్ వేసిన, ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పి బయటకు వచ్చిన. ఇక ఇప్పుడు హెచ్డిసి 4కి స్టార్ట్ అయినా. విప్రో సర్కిల్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ మామూలు ఇరిటేషన్ కాదు. నాకైతే ఎప్పుడు ఇన్ని ఒక 15 నిమిషాలు వేస్ట్ అవుతుండే, కానీ ఈ రోజు మాత్రం అట్లా కాలేదు. తొందరగా వచ్చేసిన. ఫైనల్లీ హెచ్డిసి 4 వచ్చిన. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ స్వైప్ ఇన్ అసెంచర్. 2021లో చిన్న డ్రీమ్స్ తో స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు 2026 లో ఒక బ్యూటిఫుల్ చాప్టర్ గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడే నా లాస్ట్ మెయిల్ సెండ్ చేయాల్సిన టైం. ఇక గుడ్ బై మెయిల్ అందరిని మెన్షన్ చేసిన, థ్యాంక్ యూ కూడా చెప్పిన, ఆల్ ద బెస్ట్ చెప్పేసి మెయిల్ కూడా సెండ్ చేసిన. ఇక టీమ్స్ ఓపెన్ చేసి డైలీ యాక్టివ్ ఉండే నా స్టేటస్ ని పర్మనెంట్ గా ఆఫ్లైన్ పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఇక ఎవరు నన్ను ట్యాగ్ చేయరు, ఎవరు కాల్స్ కూడా చేయరు, ఎవరు అర్జెంట్ మెసేజ్ అని కూడా పెట్టారు. ఇక ఇట్స్ టైమ్ టు షట్ డౌన్ మై ల్యాప్టాప్ క్లోజ్ చేసేసిన. కిందికెళ్ళి ల్యాప్టాప్ సబ్మిట్ కూడా చేసేసిన, హెడ్సెట్ కూడా సబ్మిట్ చేసిన. ఈ మూమెంట్స్ అన్ని ఒకెత్త అయితే లాస్ట్లీ ఐడి కార్డ్ సబ్మిట్ చేస్తూ లాస్ట్ టైం అసెంచర్ ఆఫీస్ నుంచి బయటకు వాక్ చేస్తున్నప్పుడు నా 4 ఏళ్ల లైఫ్ నా కళ్ళ ముందు ఒక్కసారి గిర్రం తిరిగింది. ఆ ఫీలింగ్ అయితే నేను మాటల్లో చెప్పలేను. 4.5 years ఆఫ్ కౌంట్లెస్ మెమరీస్. థ్యాంక్ యూ సో మచ్ అసెంచర్ నా ఫస్ట్ కంపెనీ. ఈ ఆఫీస్ నాకు శాలరీ మాత్రమే ఇవ్వలేదు, ఫ్రెండ్స్ నిచ్చింది, కాన్ఫిడెన్స్ నిచ్చింది, లైఫ్ ని చూడడానికి ఒక కొత్త పర్స్పెక్టివ్ నే ఇచ్చింది. అండ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ ని కూడా ఇచ్చింది. లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు అసెంచర్ నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. అదే ఫైనల్ సెటిల్మెంట్. 1.6 lakhs వచ్చినాయి నాకు అసెంచర్ ఫైనల్ సెటిల్మెంట్ లో. దాని గురించి డీటెయిల్ గా చెప్తా. అసెంచర్ నుంచి నాకు ఫైనల్ సెటిల్మెంట్ గా మొత్తం 1,61,000 వచ్చింది. ఈ 1,61,000 లో 43,000 నా శాలరీ అండ్ రిమైనింగ్ 1,19,000 లీవ్ ఎన్కాష్మెంట్. నా దగ్గర టోటల్లీ 53 అన్యూజ్డ్ లీవ్స్ ఉండే. ఆ 53 లీవ్స్ అన్ని క్యాష్ గా కన్వర్ట్ అయినాయి. అందుకే నాకు లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చింది. సో నాకు పర్ లీవ్ 2,200 పడ్డది. సో టోటల్లీ 1,19,000 నాకు లీవ్ ఎన్కాష్మెంట్ వచ్చింది. అండ్ హైదరాబాద్ అసెంచర్ ఎంప్లాయీస్ కి 60 లీవ్స్ వరకు క్యాష్ గా కన్వర్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ మీన్ ఎన్కాష్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు 63 అన్యూజ్డ్ లీవ్స్ ఉంటే అందులో 60 వరకు క్యాష్ గా కన్వర్ట్ అయితే మిగతా 3 అనేవి ల్యాప్స్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది హైదరాబాద్ అసెంచర్ ఎంప్లాయీస్ కి మాత్రమే. నాకు ఒక్క డిసప్పాయింట్ మాత్రం ఉండే, అది వేరియబుల్ పే నాకు రాలేదు. జనరల్లీ అసెంచర్ ఎంప్లాయీస్ కి మే మంత్ లో వేరియబుల్ పే వస్తుంది. నేను రిజిగ్నేషన్ పెట్టింది మార్చ్ లో. ఈ వేరియబుల్ పే అనేది సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరికి నీ పర్ఫార్మెన్స్ ని బట్టి మేలో నీకు వేరియబుల్ పే ఇస్తారు. నేను అడిగినా, మరి నేను రిజైన్ పెట్టింది మార్చ్ లో కదా, సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నా పర్ఫార్మెన్స్ బట్టి వేరియబుల్ పే ఇవ్వచ్చు కదా మేలో అని అంటే, నువ్వు ఆల్రెడీ నోటీస్ పీరియడ్ లో ఉన్నావు కదా అందుకే నీకు ఇవ్వట్లేదు అన్నారు. ఓకే ఫైన్ అనుకున్నా.
బట్ ఎనీహౌ స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ గాట్ అన్నమాట. ఎందుకంటే అసెంచర్ నాకు చాలా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అసెంచర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లీవ్ ఎన్కాష్మెంట్ రిలేటెడ్ కానీ, ఫైనల్ సెటిల్మెంట్ రిలేటెడ్ కానీ, రిజిగ్నేషన్ ప్రాసెస్ రిలేటెడ్ కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదైతే నా బిగినింగ్ మాత్రమే, ఎండింగ్ అయితే అస్సలు కాదు. నేను నెక్స్ట్ ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నాను అని చెప్పి వీడియో చేస్తాను. అండ్ రిమెంబర్, ఇది ఎండింగ్ కాదు, జస్ట్ బిగినింగ్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్, బై బై.